కమర్షియల్ ట్యాక్స్ స్కామ్లో 1400 కోట్ల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే 5 మందిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వ్యవహారంపై సిసిఎస్ పోలీసులు ఆధారాలను సేకరించారు. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. స్కామ్లో కమర్షియల్ ట్యాక్స్, ఐఐటి హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను కూడా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటి సాఫ్ట్వేర్లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూపుకు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని, ఆ గ్రూప్లో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్కు 1000 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. మరో 11 ప్రైవేటు సంస్థలు 400 కోట్ల రూపాయల వరకు పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు.